స్వతంత్ర దినోత్సవానికి మరియు గణతంత్ర దినోత్సవానికి తేడా ఏంటి? ఇండియా ఆగస్ట్ 15, 1947 రోజు భారతదేశం స్వతంత్ర దేశం అయింది. జనవరి 26, 1950 రోజు మనం గణతంత్ర దినోత్సవంగా అప్పటి నుంచి మొదలెట్టాం అనమాట. సో ఇండిపెండెన్స్ స్వరాజ్ వచ్చిన రోజు ఆగస్ట్ 15. భారతదేశం రిపబ్లిక్ అయిన రోజు జనవరి 26 అనమాట. జనరల్ గా రిపబ్లిక్ డే అంటే మన రాజ్యాంగం మనం రాసుకున్న రాజ్యాంగం ప్రకారం మనం పరిపాలించబడటం అనమాట. జనరల్ గా ఇండిపెండెన్స్ డే రోజు ప్రైమ్ మినిస్టర్ ఫ్లాగ్ హాయిస్ట్ చేస్తారు. రిపబ్లిక్ డే రోజు ప్రెసిడెంట్ ఫ్లాగ్ హాయిస్ట్ చేస్తారు. ప్రైమ్ మినిస్టర్ ఇండిపెండెన్స్ డే రోజు రెడ్ ఫోర్ట్ నుంచి జెండా వందనం చేస్తారు. రిపబ్లిక్ డే రోజు ప్రెసిడెంట్, ఇప్పుడు ఇంతకుముందు రాజ్పతి అనేవాళ్ళం, కర్తవ్య పద నుంచి ఇప్పుడు ఆయన ఫ్లాగ్ హాయిస్ట్ చేస్తారు. జనరల్ గా ఇండిపెండెన్స్ డే రోజు ఇండియన్ ఫ్లాగ్ హాయిస్ట్ అవుతుంది, ఫ్లాగ్ ఎగరేస్తారనమాట. ఫ్లాగ్ కింద నుంచి ఫ్లాగ్ టైడ్ ఎట్ ద బాటమ్ అండ్ పుల్డ్ అప్ బై ద ప్రైమ్ మినిస్టర్ అనమాట. బాటమ్ నుంచి టై చేసి ప్రైమ్ మినిస్టర్ దాన్ని పుల్ చేస్తారు. అదే రిపబ్లిక్ డే రోజు ప్రెసిడెంట్ ఫ్లాగ్ టాప్ టై చేసి ఉంటుంది, టాప్ నుంచి అన్ఫోల్డ్ చేస్తారనమాట, టాప్ నుంచి ఎగరేస్తారు.